మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చిన్న అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథం నుంచి 103వ కీర్తన 15-16 వచనాలను మనం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 103వ కీర్తన 15-16 వచనాలు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు అది ఎరుగదు. ఈ లేఖన భాగంలో మనిషి జీవితాన్ని ఒక అడవి పువ్వుతో పోల్చడం జరిగింది. మనిషి జీవితం ఎలాంటిది అని అంటే అది ఒక క్షణభంగురం. మనిషి జీవితం నీటి మీద ఆవిరి వంటిది, ఇంకా అది అల్పమైనదిగా, నీటి బుడగ వంటిదిగా బైబిల్ గ్రంథంలో మానవ జీవితాన్ని పోల్చడం జరిగింది. మరి అడవి పువ్వుతో దాన్ని ఎందుకు పోల్చారు? ఒకసారి అడవి పువ్వు గురించి మనం ఆలోచన చేయగలిగితే, అడవి పువ్వు అందం నిజంగా చాలా అద్భుతం. ఆ అడవి పువ్వు ఎన్నో రంగులను అది కలిగి ఉంది. గాలి వీసినప్పుడు అది అటు ఇటు ఊగుతూ ఉంటే దాని వైభవం ఇంకా ఎంతో పెరుగుతుంది. మరి దాని అందం ఎంతసేపు ఉంది, దాని వైభవం ఎంతసేపు ఉంటుంది? ఈ రంగుల ప్రపంచంలో మనిషి జీవితం కూడా అంతేనండి. ఈ రంగుల ప్రపంచంలో మనిషి తను ఈ భూమి మీద తన జీవితాన్ని చూసుకుంటూ అంతా నాదే అనుకుంటూ, అంతా నేనే అనుకుంటూ, తన యొక్క గర్వాన్ని చాటుకుంటూ, దైవాన్ని కూడా తనకి జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండక మనిషి ఎంతగానో గర్విస్తున్నాడు ఈ లోకంలో. అందుకే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. నిజమే కదా. ఆ ఎండినటువంటి ఆ పువ్వు గాలి చేత నెట్టబడినప్పుడు అది ఎక్కడికి వెళుతుందో దాని గమ్యం ఏంటో దానికి తెలియదు. అది ఎక్కడ నుంచి వెళ్ళిందో ఆ విడిచి వెళ్ళినటువంటి ఆ చోటుకు ఆ పువ్వు మరలా తిరిగి రాదు కదా. మరి ఈ భూమి మీద మనిషి జీవితం కూడా అంతే. ఒకరోజు మనిషి ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వాడై ఉన్నాడు. అది తన పోకడైనా కావచ్చు, లేదా ప్రభు వారి రెండవ రాకడైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మనిషి ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వాడై ఉన్నాడు. అందుకే యోబు గ్రంథంలో కూడా ఈ మాటను తెలియజేస్తున్నాడు. యోబు గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధముగా అంటూ ఉంటాడు. వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు, వారి స్థలమున వారు మరి ఎన్నడూను కనబడరు. మన జీవితం అంత అల్పమైనటువంటి జీవితం. ఈ మట్టి జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని మనపై ఆయన జాలి చూపి ఆయన కృపతో మనల్ని నడిపిస్తూ ఉంటే, మనమేమో దేవునికే ఎదురాడుతూ ఆయన యందు విశ్వాసం ఉంచక ఈ అల్పమైనటువంటి జీవితాన్ని స్వార్థంతో మన కొరకు జీవిస్తున్నాం. కానీ నిజంగా ఈ అల్పమైనటువంటి జీవితాన్ని మనం ఆయన కొరకు జీవిస్తే నిజంగా శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. అలాంటి కృప, అలాంటి ధన్యత దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. మీ అందరి వర్తమానం ద్వారా ఆత్మీయంగా ప్రోత్సహించబడ్డారని నేను ఆశిస్తున్నాను. ఈ వర్తమానాన్ని విన్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ.